వరంగల్ జిల్లా యాయపర్తి మండలం బాలునాయక్ తాండా సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ నుంచి ప్రవహిస్తున్న సాగునీరు వృధాగా పోతుంది. దీంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. 2 రోజులుగా ఎస్ఆర్ఎస్పీ జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. తాండా శివారుల్లోని 57వ డీబీఎం వద్ద టన్నెల్ వైపు పగిలిపోవడంతో నీరంతా పొలాల మీదుగా ప్రవహిస్తుందని రైతులు వాపోయారు. సుమారు 80 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి టన్నెల్ పైపును మరమ్మతులు చేయాలని రైతులు వేడుకున్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పలిగింది. మేడం ఫోన్ చేసాం. సంవత్సరం ముందు వీడియోలు పంపి అంటే వీడియోలు కూడా పంపించిన. మేడం ఏం రెస్పాన్స్ ఏం అయితే లేదు. దాదాపు 100 ఎకరాలు ఆగమవుతుంది. దాంట్లో దాంట్లో వరి మొత్తం కొట్టుకుపోతుంది. నారు మురిగింది. వేసి కూడా 3-4 రోజులు అవుతుంది. ఇప్పుడు మన నారు వేయడానికి కూడా జాగలేదు. మొత్తం నీళ్ళు కొట్టుకొని పోతుంది సార్. ఇట్లా పరిస్థితి 80-90 ఎకరాల దాకా డ్యామేజ్ అవుతుంది సార్. ఈ నీళ్ళతోటి గోసా వరి కోసినప్పుడు గోసా, ఇప్పుడే గోసా, ఎప్పటికైనా ఇదే గోసా. మాకు ఏం చేయాలన్నా చేసేటోళ్ళే లేరు. ఈ డ్యామేజ్ పోయింది. ఈ కాడి నుంచి ఎక్కడ ఇప్పుడు పోతే ఎవరు పట్టించేది లేరు. బంద్ చేయాలంటే బంద్ చేస్తలేరు. ఏం చెప్పినా చేసేటట్టు లేదు సార్. ఇదే మా పరిస్థితి. ఇప్పుడు 100 ఎకరాలు పోతా నష్టము. గంట పొలాలు ఆగం అడబడి అవుతుంది. ఏం చెప్పాలో నాకు అర్థమైతే